తాగేటప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? కొన్ని కొన్ని సార్లు. ఎలా ఇబ్బంది పడుంటారు? అంటే సిగరెట్ స్మోక్ ఆ వాసన పడక అలా. ఎలాంటి ప్రాంతాల్లో మీరు స్మోక్ చేసేవాళ్ళు? అలానా టైం అంటూ ఏం లేదండి. పొద్దున లెగడం ఇంకా సిగరెట్ తోనే మొత్తం. టీ తాగినా సిగరెట్, టీ తాగకపోయినా సిగరెట్, భోజనం ముందు సిగరెట్, భోజనం తర్వాత సిగరెట్, సిగరెట్ ఇంకా. పొగాకు మానేయడం ద్వారా మీ జీవితం ఎలా కొనసాగుతుంది? చాలా సంతోషంగా ఉందండి. ప్రస్తుతానికి అయితే జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. సిగరెట్ కాల్చినప్పుడు అంటే ఎడిక్షన్ ఉన్నంత కాలం చాలా డిప్రెషన్ లో ఉండేవాడిని. ఎందుకు మానలేను ఇంకా చాలా డిప్రెషన్ లో ఉండేవాడిని. సిగరెట్ మానేసిన తర్వాత నలుగురితో నవ్వుతూ మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది ప్రస్తుతానికి అయితే జీవితం. ఎలా మొదలైందంటే నా పేరు బాలమురళి, మాది ఏలూరు. నాకు 17 సంవత్సరాల వయసులో నేను పెట్రోల్ బంక్ లో పనిచేసేవాడిని. పనిచేసే టైంలో అనుకోకుండా ఎవరి ప్రమేయం లేకుండా నా అంతటి నాకే అలవాటు అయింది సిగరెట్ అనేది. అది స్టార్టింగ్ లో కొంచెం సరదాగానే ఉండేది. అది రోజుకి ఒకటి రెండు అనే డోసేజ్ లోనే ఉండేది. క్రమక్రమంగా ఫ్రెండ్స్ అలవాటు అవ్వడం, స్మోకింగ్ చేసే ఫ్రెండ్స్ తో తిరగడం, అది ఒక ఎడిక్షన్ లా తయారైపోయింది నాకు. అంటే రోజుకి నియర్లీ 1 బాక్స్ అయ్యేది, తర్వాత 2 బాక్సెస్ పెరిగినాయి. ఇంకా అలాగా అలాగా ఇంకా వెళ్ళిపోయినాయి. ఇంకా 4 బాక్సెస్ వరకు వెళ్ళిపోయినాయి. ఇంకా మానే స్టేజ్ అంటూ నాకు కనపడలేదు. నేను మా మా మాందాం అనుకోని రోజంటూ లేదు. అలాగా అలాగా నాకు తెలియకుండానే 6-7 ఇయర్స్ గడిచిపోయింది. ఎలా మానాలి అనేది తెలియకుండా రోజు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అలాగే ఒక రోజు మా ఫ్రెండ్ ఈ టీసీసీ సెంటర్కి వచ్చి వాడి మెడిసిన్ వాడి వాడికి నమ్మకం వచ్చి నాకు చెప్పాడు. నాకు నమ్మకం లేకపోయినా నేను ఇక్కడికి వచ్చి ఆ, సైకియాట్రిస్ట్ వీర్రాజు గారిని కలిసి ఆయన ఇలాగ ఇలాగ సిగరెట్లు కాల్చడం వల్ల ఇలా జరుగుద్ది, వీటి వల్ల ఎంత డ్యామేజ్ ఉంటుంది అని నాకు చెప్పి ఆయన నాకు ఒక 2 వీక్స్ సరిపడా ముందు నికోటిన్ ప్యాచెస్ ఇచ్చారు. నేను దాన్ని వాడిన తర్వాత నాకు 2 డేస్ కి చాలా రిజల్ట్స్. రోజుకి 4 బాక్సెస్ సిగరెట్ కాల్చిన నేను నియర్లీ 2 డేస్ లోనే 1 బాక్స్కి వచ్చేసాను. తర్వాత 4 డేస్ లోనే 2 సిగరెట్స్కి వచ్చేసాను. నాకు ఇంకా నమ్మకం కుదిరి మా వీర్రాజు గారు ఒక్కటే అన్నారు, మెడిసిన్స్ ఒక్కటే కాదమ్మా, మీకు మైండ్ సెట్ అనేది ఉండాలి. మెడిసిన్స్ 100% పనిచేస్తే వెళ్ళకూడదు అనేది మీరు మైండ్ సెట్ లో ఉంచుకోవాలి. అది ఒక్కటి మీరు నిలబెట్టుకోండి, మెడిసిన్స్ మేము 100% మేము ఇవ్వగలం. ఆ ఒక్క మైండ్ సెట్ మీరు బిల్డ్ చేసుకుంటే చాలు అని మాకు వెనకాల ఉండి సపోర్ట్ గా ఉండి, నాకే గాని నేను తీసుకొచ్చిన వాళ్ళే గాని నా ఆటోలో ఎక్కిన కస్టమర్లు నేను అందరినీ తీసుకొచ్చి, ఇప్పుడు ఈ ఎడిక్షన్ లో నుంచి మానలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నాలాగే నేను 6-7 ఇయర్స్ నుంచి నేను ఎంతైతే బాధపడ్డానో ఆ బాధ నాకు తెలుసు కాబట్టి, నాకు తెలిసిన వాళ్ళే కానీ నా చుట్టూ ఎవరు కనిపించినా ఈ బాధతో బాధపడే వాళ్ళని నేను దగ్గరుండి నేను తీసుకొచ్చి సైకియాట్రిస్ట్ వీర్రాజు గారి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ చేతి కూడా నేను మాన్పించగలిగాను. నేను మానేశాను. నేను ఇప్పటికి కూడా నాకు తెలిసిన వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈ ఎడిక్షన్ తో డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ బాధపడితే నేను గవర్నమెంట్ హాస్పిటల్ టీసీసీ సెంటర్కి వచ్చి నేను తీసుకొస్తాను ఇప్పటికి కూడా.